హలో అండి, నమస్తే. నేను మీ ఆంజనేయులు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి హైకోర్టు ఒక మొట్టికాయ వేసింది. ఇప్పుడు జరుగుతున్న హైడ్రా యాక్షన్‌లకి. ఎందుకంటే ఎవరైనా సరే మనుషులే. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా కబ్జా చేసి అమ్మినప్పుడు రెవెన్యూ సిబ్బంది గానీ వీళ్ళందరూ రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? ఫస్ట్ తయారైంది గవర్నమెంట్ నుంచిలే కదా! తప్పు గవర్నమెంట్‌దే కదా! వాళ్ళేం చేస్తారు, రిజిస్ట్రేషన్ అయింది. ఇది ల్యాండ్ జెన్యూన్ అని చెప్పేసి తీసుకునే పర్సన్ తీసుకుంటాడు. గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ అయింది అని చెప్పేసి. వాళ్ళు ల్యాండ్ ఎంక్రోచ్ అవుతారు. నాలాలోకి ఎంక్రోచ్ అవుతారు, కడతారు. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు లేపుతారు. ఇవన్నీ ఉంది. వాళ్ళకు ఇప్పుడు చాదరగట్లో తీసుకున్నట్టయితే, నల్లకుంటలో తీసుకున్నా, ఈ కుంట తీసుకున్నా, ఆ కుంట ఏది తీసుకున్నా, కొత్తగా కడుతున్నారు బిల్డింగ్స్ ఎంక్రోచ్ అయ్యి కుడుతున్నారు. వాళ్ళకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎళ్లి కూల్చేయండి. చెరువులను కాపాడాలి. నాలలను కాపాడాలి. ఇది బావుంది. కానీ అక్కడ ఉంటున్న కరెంట్ ఉంటున్న ప్రజల పరిస్థితి ఏంది? నేను మొన్న చాదరగట్టు వెళ్ళినప్పుడు అక్కడ లోకల్ రిపోర్టింగ్ వెళ్తే, వాళ్ళు "సార్ నిన్నొచ్చిర్రు, పొద్దున స్టాంప్ ఏసిర్రు, రాత్రి ఫోన్ చేసిర్రు, రేపు పొద్దున 11 గంటల వరకు వస్తాం మేము. ఇమ్మీడియేట్‌గా కాల్ చేయాలి. ఇమ్మీడియేట్‌గా కాల్ చేయాలి. లేకుంటే మేము కూల్చేస్తాం. మీరు ఖాళీ చేయకపోతే మేము కూల్చేస్తాం." నా ముందే నేను కూడా డిస్‌ప్లే చేస్తాను. నా ముందే ఆటోలు తీసుకొచ్చి వాళ్ళని సామాను సర్దిరేసి అక్కడనే ఒక డబుల్ బెడ్‌రూమ్ ఆహ్, పట్టా తయారు చేసి వాళ్ళకిచ్చేసి పంపించాడు. కనీసం అక్కడ ల్యాండ్ వాల్యూ ఏముంది? వాళ్ళకి కంపన్సేషన్ ఏంటి? మళ్ళీ తర్వాత అక్కడి నుంచి పోతే వాళ్ళ ఆహ్, జీవనోపాధి ఏంటి? వీటన్నీ ఏం ఆలోచన లేదు. కూల్చేయాలంటే కూల్చేయాలి ఫట్ అంతే. ఎన్నున్నాయి? వాళ్ళందరికీ కంపన్సేషన్ ఇవ్వండి. లాస్ట్ టైమ్ మల్లన్న సాగర్ జరిగింది. మల్లన్న సాగర్‌లో 10 ఊర్లు పోయినాయి. ఎన్నో ఎకరాల ల్యాండ్ పోయిందక్కడ. ప్రతి ఇంట్లో ఉన్న ఒక పెద్దాయనకు నలుగురు పిల్లలుంటే, నలుగురు పిల్లలకి ఇండ్లిచ్చారు. నలుగురికి ప్యాకేజ్ కింద అని చెప్పేసి సమ్ అమౌంట్ 7,00,000 రూపీస్ ఇచ్చిర్రు. ల్యాండ్ వాల్యూ ఎంతుంది? దానికి డబుల్ రేట్ కట్టించిర్రు. ఆ కంపన్సేషన్ ఏంటి? ఇంత కట్టించి వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేసి, ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్‌లో వాళ్ళకొక మంచి కాలనీ ఏర్పాటు చేసి అక్కడ పెట్టేశారు. హైదరాబాద్ లేకుంటే వేరే దగ్గర కట్టండి. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాయి కదా! అక్కడ ఇయ్యండి. వాళ్ళకు డబుల్ బెడ్‌రూమ్ అని చెప్పేసి వాళ్ళకి రకరకాలుగా ఇచ్చి అదైపోయింది. దీనిపైన కూడా కోర్టు రంగనాథ్ గారికి ఒక మొట్టికాయ వేయడం జరిగింది. చెరువులు ఎన్నున్నాయి? కుంటలు ఎన్నున్నాయి? సండే రోజు పోయి మీరు కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అది? అసలు కోర్టుకు వెళ్లి స్టే తీసుకున్నంత టైం కూడా ఇయ్యట్లే కదా! రోడ్డున పడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇవాళ హైడ్రా వల్ల? తప్పు చేసి ఉండొచ్చప్ప. మనిషి అన్నప్పుడు సాధారణంగా తప్పు చేస్తారు. తెలిసో తెలియకో తప్పు చేస్తారు. ఆ తప్పు చేయడానికి కూడా ఫస్ట్ కారణం ఎవరు? గవర్నమెంటే కదా! అలాంటి రిజిస్ట్రేషన్ ఎందుకు చేసింది? దానికి పర్మిషన్ ఎందుకు ఇచ్చింది? వాళ్ళ దగ్గర టాక్స్ ఎంత తీసుకుంటుంది? వాళ్ళ దగ్గర కరెంట్ బిల్ ఎంత తీసుకుంటుంది? ఇవన్నీ తప్పులే. గవర్నమెంటే కదా తప్పులు. ఇలా కావాలి డబ్బు, మళ్ళీ అలా కావాలి, వాళ్ళు రోడ్డు మడాలి. ఎంతవరకు కరెక్ట్ ఇది? సమయం ఇవ్వాలి. నోటీసులు ఇవ్వండి. ఇంత పీరియడ్ టైం ఇవ్వండి. మీకు కంపన్సేషన్ ఇంత ఇస్తామని చెప్పండి. గవర్నమెంట్ దగ్గర డబ్బు తక్కువైందా? ఇలా కాకపోతే ఇంకో దగ్గర వసూలు చేసుకుంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ తీసుకున్నారు కదా! టాక్స్ రూపంలో, కరెంట్ బిల్ రూపంలో, వాటర్ బిల్ రూపంలో, వాళ్ళు కడుతున్న జీఎస్టీ రూపంలో తీసుకున్నారు కదా! వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా స్టాంప్ డ్యూటీ కట్టారు కదా! గవర్నమెంట్ నమ్మే కదా! ఈరోజు గవర్నమెంట్ వచ్చి కూలగొడితే పరిస్థితి ఏంటి? వీటన్నిటి వెనకాల ఆలోచించేది లేదా? అని హైకోర్టు గట్టి మొట్టికాయలేయడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. బిజినెస్ చేస్తున్న వాళ్ళని పట్టుకోండి ఫస్టు. దానిపైన ఎంక్రోచ్ అయ్యి బిజినెస్ చేస్తున్న వాళ్ళని పట్టుకోండి. అమాయక ప్రజల్ని కాదు. ప్రజలు ఏం అన్యాయం చేశారు? మొన్న నేను పోతే వాళ్ళ ఆవేదన మామూలుగా లేదు. ఎక్కడికెళ్ళాలి సార్, మా పరిస్థితి ఏంటి సార్? మొన్ననే కొన్నాం సార్ 20,00,000 పెట్టి. నా జీవితం 40 సంవత్సరాలు సార్ ఇప్పుడు. 20 సంవత్సరాల్లో రూపాయి కూడబెట్టి మొన్న కొన్నాను సార్. రిజిస్ట్రేషన్ అయింది. ఇగో సార్ నాది. 20,00,000 పెట్టి కొన్నా. ఇప్పుడు అక్కడికి పొమ్మంటున్నారు. అక్కడ పట్టా ఇస్తే నేను ఎలా బతికేది? 20,00,000 నా బతుకు అంతే కదా! చిన్న చిన్న పిల్లలు. ఒక్కొక్క ఇంట్లో, ఒకటే ఇంట్లో 50, 60 గజాలున్న ఇంట్లో 10 మంది, 15 మంది ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? ఒక డబుల్ బెడ్‌రూమ్‌లు ఇస్తే వాళ్ళు ఎట్లుంటారు? కనీసం బయట ఉండే ఆప్షన్ ఉండదు. ఎలా ఉండదు? ఇటు వీళ్ళైనా గవర్నమెంట్ అని ఆలోచించాలి. అడ్డదిడ్డంగా పోయి జేసీబీ పెట్టి కూలగొట్టేసి ఎంక్రోచ్ చేయరని చెప్పేసి ఎంక్రోచ్ అయ్యేటప్పుడు ఏం చేశారు మీరు? ముందే అడ్డుకోవాలి కదా! అప్పుడు తెలవదా మరి? అప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకయింది?
స్టాంప్ డ్యూటీ ఎందుకు తీసుకున్నారు? వాళ్ళకు నల్లాలు ఎందుకు ఇచ్చారు? వాటర్ సోర్స్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళకి కరెంట్ ఎందుకు ఇచ్చారు? మీరు ఎంక్రోచ్ చేయరు, తప్పు ఇలాంటిది, మీరు రావద్దు అని అప్పుడే కట్టడి చేయాలి కదా. కబ్జాదారులకేమో అప్పుడు డబ్బులు తీసుకొని మొగ్గు చూపుతారు. ఈరోజు వచ్చిన తర్వాత గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఎఫ్టీఏలో ఉంది, బఫర్ జోన్లో ఉందని చెప్పేసి ఇప్పుడు కూలగొడతారు. అంటే జనాలు పిచ్చోళ్ళ అని దీని విషయం పైన హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. ఇలాంటివి చేయకూడదు, నోటీసులు ఇవ్వాలి. దీనికి జీవోలు ఉన్నాయి, మీరు తీసుకొచ్చిన జీవోలనే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అలా వెళ్ళకూడదు అని చెప్పేసి ఒక కరెక్ట్ గైడెన్స్లో వెళ్ళాలని చెప్పి, ఏ గైడెన్స్లో వెళ్తారో మీరు కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి రంగనాథ్ గారికి హైకోర్టు నుంచి సీరియస్ వార్నింగ్ రావడం జరిగింది. వీటన్నిటి వెనకాల ఆయన కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ చూద్దాం. ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పటి వరకు హైకోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల ద్వారా ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవచ్చు రంగనాథ్ గారు. కొన్ని ఏవైతే న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో వాటికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చున్నారో వాటిని ఖాళీ చేయమంటారు. ఎందుకంటే 24 అవర్స్లో ఖాళీ చేయాలంటే నాటి జోక్ అబ్బా. ఇల్లు 24 గంటల్లో ఖాళీ చేయకపోవాలంటే ఆడి ఫీలింగ్, ఒక మనిషి ఆ ఏరియాలో ఉండి అక్కడ పుట్టి పెరిగి ఇన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత ఆ ఇల్లు పోతుంది అంటే ఒక మనిషికి ఎంత బాధ ఉంటుంది. లైఫ్లో పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా సందర్భాలు వింటాం, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. జీవితంలో ఈ రెండు గొప్పవి. ఒక మనిషి ఇల్లు కట్టుకోవాలంటే ఎన్నో ఆశలు ఉంటాయి. అలాంటి ఒక డ్రీమ్ని పటాపంచలు చేసి సర్వనాశనం చేస్తూ మట్టిలో కల్పిస్తుంటే తప్పిది. బడా బాబులను చేయండి, అంతటిని కాదు.